అస్సలాము అలైకుం. హాయ్, ఎలా ఉన్నారు అందరూ? చికెన్ గ్రేవీ కర్రీ చేసేస్తామా? దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేస్తామా? రండి. మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి, పల్లీలు, జీడిపప్పు, ధనియాలు, జీలకర్ర, గసగసాలు, లవంగ, చెక్క, ఇలాచి, కొబ్బరి. ఇవన్నీ బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. ఎక్కడ కూడా బరక ఉండకుండా బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. బాగా మెత్తగా పేస్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వెజిల్ పెట్టుకొని స్టవ్ మీద ఇందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఇందులో ఎక్కువగానే పట్టిద్ది. ఆయిల్ కొంచెం వేడెక్కాక ఈ పేస్ట్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ పేస్ట్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఎక్కడ కూడా పచ్చి వాసన అనేది ఉండకూడదు. బాగా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మనం అన్నీ ఇందులో పచ్చిగా వేసాము. ఒక 5 to 8 minutes పట్టిద్ది ఫ్రై అవ్వటానికి. చూడండి, బాగా ఫ్రై అయిపోయింది. ఇది ఫ్రై అయిపోయిందంటే నూనె పైకి తేలిద్ది అంటే అర్థం ఫ్రై అయిపోయిందని. మనం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఎక్కడ కూడా అడుగు అంటకూడదు. ఈ ఫ్రైలోనే మొత్తం రెసిపీ అంతా, టేస్ట్ అంతా ఇందులోనే ఉంది. చూడండి, ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో కారం యాడ్ చేసుకోవాలి. కారం, పసుపు, ఉప్పు, గరం మసాలా. గరం మసాలా నేను ఇంట్లోదే వేస్తాను. బయట మా గరం మసాలా అస్సలు వాడను. ఎందుకంటే దాని కలర్ అస్సలు బాగోదు. వేసినా కూడా టేస్ట్ కూడా అస్సలు బాగోదు. మనం ఇంట్లోదే ప్రిపేర్ చేసుకొని గరం మసాలా వేసుకుంటే కలర్ బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 to 3 minutes ఫ్రై చేసుకోవాలి. చాలా డ్రై అయిపోయిందంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి ఇందులో. అప్పుడు బాగా ఫ్రై అయిపోయింది. చూడండి, బాగా ఫ్రై అయిపోయాయి. ఇందులో మనం క్లీన్ చేసుకున్న చికెన్ని ఇందులో వేసుకోవాలి. చికెన్ వేసుకున్న తర్వాత కూడా బాగా దీనికి ఫ్రై చేసుకోవాలి. ఆ పీస్కి, ఆ ముక్కకి ఈ పేస్ట్ బాగా పట్టేటట్టు ఫ్రై చేయాలి. ఎందుకంటే పేస్ట్ కొంచెం డ్రైగా ఉంటుంది కాబట్టి పీస్కి తొందరగా పట్టదు. అందుకనే బాగా మనం ఫ్రై చేయాలి. తర్వాత కొంచెం మనం మూత పెట్టామంటే చికెన్లోని వాటర్ బయటకు వచ్చి ఆ పేస్ట్ కొంచెం వెట్ అయ్యిద్ది. అప్పుడు ముక్కకి బాగా పట్టిద్ది మసాలా ఇదంతా, పేస్ట్ అంతా. చూడండి, ఇప్పుడు ఇలా ఉంది. కొంచెం మనం మూత పెట్టి ఒక 5 minutes ఉంచామంటే చికెన్లోని వాటర్ బయటకు వచ్చి ఇలా గ్రేవీగా ఫామ్ అయ్యిద్ది. ఇప్పుడే మనం ఏమన్నా అడ్జస్ట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఉప్పన్నా, కారమైనా అడ్జస్ట్ చేసుకోవాలి. నీళ్లు పోసిన తర్వాత అడ్జస్ట్ చేసుకుంటే గ్రేవీ వేరే టేస్ట్, చికెన్ పీస్ వేరే టేస్ట్గా ఉంటుంది. నీళ్లు పోయకముందు అడ్జస్ట్ చేసుకోవాలి. చూడండి, నీళ్లు పోసేసాను. ఇక్కడ నేను 3 glass వాటర్ తీసుకున్నాను. చూడండి, దీని కలర్ చూడండి ఎంత బాగుందో. చూడండి, కర్రీ ఉడుకుతుంది. ఇప్పుడు ఉడుకుతున్నప్పుడే కొంచెం కరివేపాకు కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగుందో. కర్రీ అయిపోయింది. ఈ కర్రీ చపాతీలోకి, దోశలోకి చాలా బాగుండిద్దండి. చాలా బాగుండిద్ది. దోశలోకి, చపాతీలోకి చాలా బాగుండిద్దండి. ఒకసారి ట్రై చేయండి. రొటీన్గా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. గ్రేవీ చాలా బాగుండిద్ది. చికెన్ పీస్ కూడా అదే టేస్ట్గా ఉండిద్ది. ఓకే, బాయ్.